జమీలుద్దీన్ గారు నిన్న ఒక కీలకమైన అంశంపై వేముల ప్రశాంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అలాగే కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భం కనిపిస్తోంది. గల్లీలో దందాలు, ఢిల్లీలో దండాలు అంటూ ఆయన ధ్వజమెత్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో బీజేపీ ఎంపీలు ఉన్న చోట కేబినెట్ బర్తులు కేటాయించకపోవడం, దీంతో పాటుగా గతంలో బీజేపీ ఎంపీలు పోటీ చేస్తున్న సందర్భంలో అక్కడ కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను పెట్టడం ద్వారా బీజేపీకి పరోక్షంగా సహకారం అందించారు. ఇది పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుకొని కేబినెట్ విస్తరణ వరకు కూడా ఈ కుమ్మక్కు రాజకీయాలు రాష్ట్రంలో నడుస్తున్నాయని వేముల ప్రశాంత్ రెడ్డి గారు నిన్న లేవనెత్తిన కీలకమైన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం. 100% నిజంగా వారు ప్రశాంత్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ జోడీ అన్నది స్టార్ట్ కాలే. అంటే వాస్తవంగా ఇది కాంగ్రెస్ పెద్దలకు ఎవరైతే ఢిల్లీ పెద్దలు ఉన్నారో వాళ్ళకి తెలుసో తెలియదో కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాత్రం వారు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా వారు మోడీ గారి దగ్గర రాయబారం నడుపుకోవడం జరిగింది. ఏంటిది అని అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మాకు సహకారం చేయండి, పార్లమెంట్ ఎన్నికల్లో మేము మీకు సహకారం చేస్తాం. వాస్తవంగా బీజేపీకి ఏంటిది అని అంటే సెంట్రల్లో అధికారం అన్నది వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, స్టేట్ పాలిటిక్స్ అన్నది వాళ్ళకి సెకండ్గా ఉంటుంది. అవకాశం వస్తే వాళ్ళు కబలిస్తారు, కొంటారు, ప్రభుత్వాలను కింద మీద చేస్తారు, కానీ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు సహకారం చేయడం జరిగింది. సహకారం చేసి వాళ్ళు చేసిన సహకారం ఏంటిది అని అంటే ఈ వాళ్ళే పుకార లేపారు, ఈ బీఆర్ఎస్ పార్టీ రేపు బీజేపీతో కలిసిపోతుంది అని చెప్పి. దీంతో చాలా వరకు సెక్యులర్ ఓట్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ వైపు మళ్ళింది. దాంతో కేవలం 2-2.5% ఓట్ డిఫరెన్స్తో ఈ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. దానికి బదులు తీర్చుకోవాలి కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి 8 చోట్ల 16 ఎంపీ సీట్లు ఉంటే 8 మీకు 8 మాకు అని చెప్పి వీళ్ళు పంచుకొని 8 చోట్ల బలహీనమైనటువంటి అభ్యర్థులను రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసి 8 మంది బీజేపీ ఎంపీలు గెలవడానికి ఇతోధికంగానే సహాయం చేసిండు. దీని మీద ఆరోపణలు వచ్చినాయి. దీని మీద కాంగ్రెస్ ఒక కమిటీ కూడా వేసింది. కానీ ఆ కమిటీ ఏమైందో, దాని రిపోర్ట్ ఏమైందో ఇంతవరకు రాలే. ఎందుకంటే ఇక్కడ నుంచి రెగ్యులర్గా సూట్ కేసులు ముడతా ఉన్నాయి కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ ఏం బయటికి రాదు. ఈయన సూట్ కేసులు ఇచ్చుడు బంద్ చేసినాడు, తప్పకుండా రిపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనం క్యాబినెట్ విస్తరణ ఏదైతుందో నిన్న కేవలం 3 మాత్రమే క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో, ఇప్పుడు ఉదాహరణకు కరీంనగర్లో బీజేపీ ఎంపీ గారు ఉన్నారు, వారి సీట్లో అక్కడ ఎవ్వలకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా వీళ్ళు జాగ్రత్త పడతారు. అంటే ఒక మిత్రపక్షానికి వదిలిపెట్టినట్టు అక్కడ ఇవ్వరు. మొన్న మా పక్కన మానకొండూరు ఎమ్మెల్యే గారు వారికి మంత్రి పదవి వస్తుందని చెప్పి పేపర్లో రాసిరు, కానీ వాళ్ళు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆయన తీసేసి ధర్మపురి పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. కంపల్లి సత్యనారాయణ గారు మానకొండూరు ఎమ్మెల్యే గారిని కోత పెట్టడం జరిగింది. అంటే దీనిలో స్పష్టంగా తెలుపుతా ఉన్నది బీజేపీ ఎంపీలు ఉన్న దగ్గర మంత్రులకు ఇస్తే ఏదైనా క్లాష్ అవుతుందేమో, అది కాకుండా ఉండాలని చెప్పి వీళ్ళు జాగ్రత్త పడతా ఉన్నారు. ఇప్పుడు ఇలా సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వీరి దగ్గర కూడా ఎవరిని మంత్రిగా వీళ్ళు నామినేట్ చేయరు. ఒకవేళ ఇచ్చిన మంత్రులకు కూడా నిన్న కేటాయించిన శాఖలను మనం చూసినట్టుంటే కూడా అన్ని అప్రాధాన్య శాఖలను కేటాయించడం. ఇవాళ ఇంత పెద్ద రాష్ట్రానికి 18 నెలలు అయింది, హోంశాఖ మంత్రి ఉండడా సార్? హోంశాఖ మంత్రి లేక ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది? పట్టపగలు నిన్న హైదరాబాద్లో తుపాకీ పెట్టి 5 లక్షల రూపాయలు దోసుకొని పోయినారు. విద్యాశాఖకు మంత్రి ఉండడు, విద్యాశాఖ మంత్రి, హోంశాఖ, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు తన కుర్చీ కింద పెట్టుకొని కూర్చున్నాడు. అంటే అప్రాధాన్య శాఖలు వీళ్ళకి ఇచ్చేసి తన ప్రాధాన్యమైన శాఖలు, మున్సిపల్ శాఖ, ఆమ్దాన్ వచ్చే శాఖ పర్ ఎస్ఎఫ్టీ కింద అని చెప్పి వసూలు జరుగుతున్నదని చెప్పి బహిరంగంగా బిల్డర్ అంతా మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి కూడా ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి చెప్పిపోయింది, కానీ ఇప్పటివరకు దాని మీద చర్చ లేదు. అయితే ఈ కుమ్ముక్కు రాజకీయం కుమ్ముక్కున్నది కాబట్టే దీని మీద దర్యాప్తు చేయడు. అక్కడ ప్రధానమంత్రి గారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందని అంటాడు తప్ప మరి దాని మీద ఏం ట్యాక్స్ వసూలు అవుతుంది, ఎక్కడ అవినీతి అన్న దాని మీద మాట్లాడాలి కదా, వసూలు చేయాలి కదా, దాని మీద కమిషన్ వేయాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ రావాలి, ఈడీ రావాలి, సిబిఐ రావాలి. అంటే ప్రతిపక్షాల దగ్గరికి ఇది పంపుతాడు కదా మోడీ సాబ్. మరి ఇక్కడ ఎందుకు వస్తలేదు అంటే వీళ్ళ కుమ్ముక్కు జరుగుతూ ఉన్నది. ఇవాళ తెలంగాణలో రేవంత్ అండ్ మోడీ గారు వీళ్ళిద్దరు కలిసి హ్యాండ్ ఇన్ గ్లోవ్ అంటారు ఇంగ్లీష్లో, వీళ్ళు కలిసిమెలిసి ఒక మిత్రపక్షమైన ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. అందుకే ఏదన్నా ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ ఒక గొంతెత్తి మాట్లాడితే దాని మీద నిరసన వ్యక్తం చెప్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇమ్మీడియట్ బీజేపీ పెద్దలు కూడా రంగంలోకి దిగుతారు. దిగి ఆ టాపిక్ చర్చకు రాకుండా చేస్తారు. బీఆర్ఎస్ లగచర్లలో కొట్లాడితే వీళ్ళు మూసి నిద్ర కనిపోతారు. బీఆర్ఎస్ మూసి దగ్గర కొట్లాడకపోతే వీళ్ళు ఏదన్నా గుడిదో మసీద్దో ఒక సమస్య తీసుకొచ్చి ముందట పెడతారు. ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ ఇవాళ కాంగ్రెస్ అండ్ బీజేపీ తెలంగాణలో బొమ్మ బొరుసుగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు అర్థమవుతా ఉన్నది. అందుకే బీజేపీ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇవాళ సుమారు 14% జనాభా ఉన్నటువంటి ఒక ముస్లింకు ఇవాళ మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రోజు వరకు కూడా ప్రతి మంత్రివర్గంలో
ఒక ముస్లిం మంత్రిగా ఉన్నాడు. కానీ 14% జనాభా కలిగినటువంటి ముస్లింలకు ఈసారి అవకాశం కలిగించలేదు అంటే ఇది కేవలం మోడీ గారి ఆదేశాల ప్రకారమే. బీజేపీ రాష్ట్రాల్లో ముస్లిం మంత్రి ఎట్లనైతే ఉండడు, ఇవాళ తెలంగాణలో కూడా ఆ మంత్రి లేకుండా చేసిండు. ఒక ముస్లింలే కాకుండా కాపులకు అన్యాయం చేసిండ్రు, గొల్ల కుర్మలకు అన్యాయం చేసిర్రు. ఈ మంత్రివర్గ విస్తీర్ణలో ఇంకా 3 అక్కడ దగ్గర పెట్టుకొని వచ్చిన వాళ్ళకల్లా అది నీకే అని చెప్పి ఊరించుకుంటా వీళ్ళు చేస్తున్నారు. ప్రజలకు ఇప్పటికైనా అర్థమైంది. రేపు ప్రజల్లో తిరుగుబాటు రాబోతున్నది. దీని మీద వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని అనుకుంటున్నారు. కానీ తప్పకుండా ఇటు ముస్లింలు కానివ్వండి, కాపులు కానివ్వండి, గొల్ల కుర్మలు కానివ్వండి, ఈ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేసిన బీసీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇక్కడ కీలకమైన అంశం ఇది. వాస్తవానికి ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ మధ్య కుస్తీ ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో మాత్రం దోస్తీ కొనసాగుతుందని నిన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇదేం రాజకీయం? నిజంగానే కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య ఇంత కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణకు వేదిక కావడం, తెలంగాణలో గత అసెంబ్లీ నుంచి మొదలుకొని మంత్రివర్గ విస్తరణ వరకు కొనసాగించడాన్ని తెలంగాణ సమాజం కూడా గ్రహిస్తుందనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. స్పష్టంగా ఇక్కడ మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే 2 జాతీయ పార్టీల ఐడియాలజికల్ లైన్ సేమ్, కాకపోతే వీళ్ళు సెక్యులర్ అంటారు, వాళ్ళు నాన్ సెక్యులర్ అంటారు. వీళ్ళ ఐడియాలజికల్ లైన్ ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కడ కూడా బతకొద్దు వీళ్ళ టార్గెట్. ఓకే. సో కాబట్టి వీళ్ళను నమ్మకనే కదా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఈ జాతీయ పార్టీలు నమ్మకనే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఈ ప్రాంతీయ పార్టీల అండదండతోనే వీళ్ళు ఇద్దరు పరిపాలిస్తున్నారు. వీళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీని ఉంచొద్దు. ప్రాంతీయ పార్టీని ఉంచకుంటుంటేనే వీళ్ళిద్దరు సర్వేవులు అవుతారు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీల స్ట్రెంత్ ఏనైతాయో అప్పుడు వీళ్ళు వీక్ ఉంటారు. ఇప్పుడు అందు గురించే కదా అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, లేదా నితీష్ కుమార్ కావచ్చు, ఎస్పీ అక్కడ బీఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఇటు డిఎంకే కావచ్చు. కాబట్టి టోటల్గా వీళ్ళ కామన్ ప్లాట్ఫామ్ ఏంది, కామన్ పాయింట్ ఏంటంటే ప్రాంతీయ పార్టీలను సాధ్యమైనంత వరకు ఈడీ, సిబిఐ ఈ కేసులలో పెట్టి వాళ్ళను లోపలికి వేయాలి, ఇబ్బంది పెట్టాలి, మానసికంగా వేధించాలని ఒక లైన్. రెండోది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఎందుకు పుట్టుకొచ్చినాయి అంటే రాజకీయ అవసరాల కోసం పుట్టుక రాలే. వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ హక్కుల కోసం, ఆ ప్రాంతం అభివృద్ధి కోసం, ఆ ప్రాంతం యొక్క ఫ్లేవర్ కోసం పుట్టినాయి. అదే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, పక్కన ఉన్న శివసేన కావచ్చు, ఏ పార్టీ అయినా తీసుకోండి మీరు. అక్కడ ఉన్న ఫ్లేవరు, అక్కడ ఉన్న హక్కులు, అక్కడ ఉన్న ఆత్మగౌరవం విధ్వంసమైనప్పుడు, ధ్వంసమైనప్పుడు అక్కడి నుంచి ఒక నాయకుడు సమాజమే కంటది, సమాజమే ఆ నాయకుడిని వేస్తే. అది ఉదాహరణకు కేసీఆర్ గారు. కాబట్టి ఇది జరుగుతున్న సమయంలో వాళ్ళ జాతీయవాదం ఏదైతే ఉందో, ఒకరేమో దేవుడు అంటారు, ఒకరేమో దయ్యం అంటారు, ఈ ఇద్దరు కూడా ఆ లైన్లతో వస్తారు. అందులో భాగంగానే ఈరోజు స్పష్టంగా ఇక్కడ పరిపాలన జరుగుతుంది. అందుగురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పింది కదా, నా పుట్టక బీజేపీ, నా చదువు అక్కడ పలానా దగ్గర, నేను ఉద్యోగం ఇక్కడ చేస్తున్నా, కాంగ్రెస్లో చేస్తున్నాను క్లియర్గా చెప్పేసిండు ఆయన. అంటే నేను ఎక్కడికి పోలేదు, మీ 2 జాతీయ పార్టీలతోనే ఉన్నా అని స్పష్టంగా చెప్పిండు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఈ వ్యవస్థ అంతా నడిపిస్తున్నారు. కాబట్టి ఇది సమాజానికి అర్థమవుతుంది. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంత సమాజం. అది వాళ్ళు వేసే ఎత్తుగడలను అర్థం చేసుకుంటే ఏం పోదు. కాబట్టి అల్టిమేట్గా ఏంది, వీళ్ళు ఈ 2 పార్టీలను ఇంకో పార్టీని చంపేసి వీళ్ళు అయితే మేము లేదా వాళ్ళు, అది ఆ ఉద్దేశంతోనే మొత్తం ట్రావెల్ జరుగుతుంటుంది మొత్తం భారతదేశంలో మొత్తం. కాబట్టి ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉంటాయో ఆ ప్రాంతీయ పార్టీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు ఏముంటుంది, అక్కడ అభివృద్ధి లక్ష్యం ఉంటుంది, అక్కడ ఉన్న ఆత్మగౌరవం లక్ష్యం ఉంటుంది, అక్కడ ఉన్న చదువు లక్ష్యం ఉంటుంది, వెల్ఫేర్ లక్ష్యం ఉంటుంది, ఆరోగ్యం లక్ష్యం ఉంటుంది, అన్ని నీళ్లు లక్ష్యం ఉంటుంది, పంటల లక్ష్యం ఉంటుంది. కానీ వాళ్ళకేముంటుంది, రాజకీయాల లక్ష్యం ఉంటుంది. అందుగురించే ఈరోజు 2 మంత్రులైనా ₹1 పట్టుకురాలే కదా, 8 మంది ఎంపీలు అయినా ఏం రూపాయి రాలేకపోతున్నారు కదా. వీళ్ళది WWF గేము. వీళ్ళిద్దరూ ఒకటే, ఒకరినొకరును బలపరచుకోవడానికి, బలంగా చేసుకోవడానికి మాత్రమే మిగతా ప్రాంతీయ పార్టీలను చంపాలనే ప్రయత్నం చేస్తారు. అది అర్థమవుతుంది.